నమస్తే, నేను మీ సతీష్. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ డెవలప్మెంట్ మొదలుకొని అనేక కేసులు నమోదు చేశారు. అందులో ప్రధానంగా ఫైబర్ నెట్ కేసుకు సంబంధించినటువంటి ఫైల్స్ అదృశ్యం అనేటువంటి అంశంలో ఒక కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. ప్రధానంగా మా అదృశ్యమైనటువంటి ఫైల్స్ అన్నీ కూడా వైసీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వద్దకు చేరాయి. ఇవన్నీ కూడా ఏదైతే ఎండోమెంట్స్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి శాంతి ఆవిడ ద్వారానే ఈ ఫైల్స్ అన్నీ కూడా విజయసాయి రెడ్డికి చేరినాయనేటువంటి ఒక వార్త కూడా ప్రస్తుతం ఏదైతే అధికారుల దర్యాప్తులో బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఫైబర్ నెట్లో పనిచేస్తున్నటువంటి ఒక అధికారిని ద్వారానే ఈ ఫైల్స్ అన్నింటినీ కూడా శాంతి తెప్పించుకుని విజయసాయి రెడ్డికి అందజేశారు అనేటువంటిది ప్రస్తుతం అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తులో బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఈ ఫైల్స్ అదృశ్యం అనేటువంటిది కావచ్చు, లేదంటే ఫైల్స్ దగ్ధం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రధానంగా ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టినటువంటి కేసులకు సంబంధించి ఆ ఫైల్స్ కూడా కొన్ని అయితే కనుక మనం ఏదైతే సిఐడి కార్యాలయంలో దహనం చేసినటువంటి పరిస్థితులు చూసాం. ఇప్పుడు కొన్ని అదృశ్యమైనవి అవి వైసీపీ నేతల చేతుల్లో ఉన్నాయి, వాళ్ళ వద్దకు చేరాయి అంటే ఎలా చూడాలి సార్ ఇది? సతీష్ గారు, ఇంతకు ముందర ప్రభుత్వం అని మీరు చెప్తూ ఉన్నారు. అది ప్రభుత్వం కాదు, ఒక మాఫియా. ఆ మాఫియా చేతుల్లోకి ప్రభుత్వం వెళ్ళింది. ప్రభుత్వం చేతుల్లోకి అంటే ఆల్రెడీ అది ఒక పెద్ద మాఫియా. ఈ మాఫియా చేతుల్లోకి ప్రభుత్వం వెళ్ళింది. అది లాస్ట్ 5 yearsలో జరిగింది. అందుకని మనకి ఇటువంటివి ఎన్నో రకరకాలవి వస్తూ ఉంటాయి బయటికి. అన్ని అక్రమాలే, ఏది కూడా రూల్ ఆఫ్ లా ప్రకారం జరగలేదు. అందుకనే మీరు గమనిస్తే ఏపీ హైకోర్టులో అసలు ఎన్ని రకాల కేసులు వచ్చినాయో జగన్మోహన్ రెడ్డి టైంలో అన్నీ ఇవే. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ మాఫియా గ్యాంగ్ మొత్తం అంతా కూడా అన్ని రంగాల్లో విస్తరించిపోయి ఉన్నది. మొత్తం 5 సంవత్సరాల కాలంలో మీరు ఎక్కడన్నా చూడండి, సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటాడు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి ఉంటాడు, విజయసాయి రెడ్డి ఉంటాడు. ఈ ముగ్గురు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉండటానికి ఆస్కారం లేదు. వీళ్ళందరికీ కొన్ని బాధ్యతలు అప్పగిచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్లా పరిపాలిస్తున్నాడో మీరు చూశారు. ఒక మంత్రికి టీజీ భరత్ అనే ఆయనకి పరిశ్రమల శాఖ ఇచ్చి వెళ్ళి పరిశ్రమలు తీసుకురాపోవాలి. నారా లోకేష్ కి ఐటీ శాఖ ఇచ్చి వెళ్ళి ఐటీ పరిశ్రమని అభివృద్ధి చేసుకో, ఇక్కడ నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరగాలి అని చెప్తే ఆయన వెళ్ళి దేశ విదేశాల్లో తిరిగి ఐటీ పరిశ్రమలు తెస్తున్నాడు. అట్లా ప్రతి వాళ్ళకి ప్రతి మంత్రికి ఒక బాధ్యత అప్పగిస్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, బాబాయ్ ఇక్కడ రా, బాబాయ్ అంటే తెలుసు కదా, వైవి సుబ్బారెడ్డి, బాబాయ్ ఇక్కడ రా, నువ్వు పెద్దవాడు అయిపోగానే మీ అబ్బాయిని పంపించు, కాకినాడ పోర్టుని స్వాధీనం చేసుకోవాలి మనం అని ఆ బాధ్యత అతనికి అప్పగించాడు. విజయసాయి రెడ్డి ఇక్కడ చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టాలి, నీకు బాగా పరిచయం ఉన్న శాంతి ఉంది కదా, ఆ శాంతిని ఉపయోగించి వాళ్ళ అక్క ఇక్కడ పనిచేస్తుంది ఫైబర్ నెట్లో, ఆ ఫైల్ అన్ని తెప్పించు అంటే ఆల్రెడీ శాంతితోటి బాగా అతి దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా విజయసాయి రెడ్డికి, ఆ మెక్కతో చెప్పి ఆ ఫైల్ తెప్పించు అంటే ఫైల్ తెప్పించు. ఇది 5 సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలు. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. మీరు చాలా మంది ఏమడుగుతున్నారంటే, గవర్నమెంట్లో ఉన్నది మీరే, చంద్రబాబు నాయుడే కదా, మరి ఇవన్నీ బయట చెప్పటం ఎందుకు, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా అనేది చాలా ప్రధానమైన సందేహం. అందరూ అదే అడుగుతున్నారు. అరెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు వదిలేస్తున్నారు? ఈ నేరాలన్నీ ఏంటి అంటే, ఇవన్నీ నేరాలు అని చెప్పి మనకు తెలుసు. వీటిని ఆన్ పేపర్ నిరూపించటానికి టైం పడుతుంది. అదే ఇప్పుడు జరుగుతున్న జాప్యానికి కారణం. మీకు చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మీకు నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు, ఇంకా ఎందుకు అరెస్ట్ చేయరు అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు నోటీసులు ఇచ్చిన తర్వాత కోర్టులు చాలా మందికి అంటే ఒక బలాన్ రోజు వరకు అరెస్ట్ చేయొద్దు అని చెప్తుంటే అప్పటి వరకు ఆగి ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్నారు. అంటే న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి బియాండ్ డౌట్ చెప్పాలి, ఇదో ఈయన్ని ఇందుకోసం అరెస్ట్ చేస్తున్నాం అని. మొన్న ఈ మధ్య సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఒక జడ్జిమెంట్ సందర్భంలో చెప్పింది. ఏం చెప్పిందో తెలుసా? కోర్టు
అంటే మనం ఈ ఈ యాంటిసిపేటరీ బెయిల్స్ ఇవి ఏదన్నా క్వాష్ పిటిషన్లు ఇటువంటివి ఫైల్ చేసినప్పుడు మీరేదో కేసు విచారణ చేస్తున్నట్టు చేస్తున్నారు, అంత అవసరం లేదు, ఆ కేసు మెరిట్స్ డిమెరిట్స్ చూసి మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్తున్నారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఎట్లా వాడుకుంటున్నారంటే, ఈ కేసులో సాక్ష్యాధారాలు లేవు, ఈ కేసులో అది లేదు, ఈ కేసులో ఇది లేదు, అందుకని మమ్మల్ని యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి మాకు, అందువల్ల మాకు కేసును క్వాష్ చేయండి, ఇట్లా గ్రౌండ్స్ మీద పోతున్నాడు అనమాట. ఎప్పుడైతే ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇట్లా వచ్చినాయో అంటే మీరు ముందరే ట్రయల్ చేయక్కర్లేదు, ట్రయల్ ప్రాసెస్ వేరే ఉంటుంది. యాంటిసిపేటరీ బెయిల్ కి సంబంధించినంత వరకు మీరు అంత స్ట్రిక్ట్ గా ఇప్పుడు ఆధారాలు చూపించండి అని అడగమాకండి అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి చెప్పింది. అంటే వాళ్ళకు కూడా అర్థం అవుతున్నది, సుప్రీంకోర్టుకు కూడా అర్థం అవుతున్నది. ఎందుకు ఈ క్రిమినల్స్ ఎట్లా తప్పించుకుంటున్నారు అనేది వాళ్ళకి ప్రాక్టికల్గా అర్థమయ్యి ఇటువంటి టైం టు టైం గైడ్ లైన్స్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మేలుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ పోలీసులే. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొంత చురుకుగా ప్రవర్తించాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఫైబర్ నెట్ కేసు కానీ, అంత స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ, ఆ తర్వాత ఇసుక ఫ్రీగా ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చిందని చెప్పి పెద్ద లెక్చర్లు ఇచ్చాడు ఆ పొన్నవల్లి సుధాకర్ రెడ్డి, అప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్. ప్రజలకి ఫ్రీగా ఇస్తే గవర్నమెంట్కి నష్టం వచ్చిందా? ఎట్లా వస్తుంది? అదొక కేసు. ఫైబర్ నెట్ కేసు 10 లక్షల కనెక్షన్లని చంద్రబాబు నాయుడు అంటే 2019లో దిగిపోయే టైంలో 10 లక్షల కనెక్షన్లు పెట్టి ఏపీ ఫైబర్ నెట్ జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఏం చేశాడు తెలుసా? ఆ కనెక్షన్ 5 లక్షలకు తెచ్చాడు. అసలు ఫైబర్ నెట్ పెట్టింది ఎందుకు? సామాన్య ప్రజలు అంటే మామూలు పట్టణాల్లో అన్నిట్లో వైఫై సౌకర్యం, ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుంది. గ్రామాలలో అది ఉండదు కాబట్టి గ్రామాలలో ఇంటర్నెట్ సౌకర్యం గనక కల్పిస్తే ఒక్క ఇంటర్నెటే కాదు, దాని నుంచి టెలిఫోను, దాని నుంచి ఎంటర్టైన్మెంట్ అన్నీ కూడా ఒకే వైర్లో ఇవ్వడం ద్వారా ప్రజలని సాంకేతికతకు దగ్గర చెయ్యాలి అని చంద్రబాబు నాయుడు బ్రెయిన్ చైల్డ్ ఫైబర్ నెట్. ఆ ఫైబర్ నెట్ ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? దాన్ని ఒక మాఫియా చేశాడు. ఫైబర్ నెట్ లోకి ఈ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ఎంఎస్ఓని తీసుకొచ్చి ఫైబర్ నెట్ చైర్మన్గా పెట్టాడు. ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? ఎంఎస్ఓలు ఏం చేస్తారు? ఈ ఫైబర్ నెట్ ఎక్స్పాండ్ కాకుండా ఆపుతారు. ఎందుకు ఆపుతారు అంటే వాళ్ళ బిజినెస్ దెబ్బతింటు కాబట్టి. అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న చోట ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మాఫియా చేతుల్లో ఫైబర్ నెట్ పెట్టాడు. ఇదే ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవీకి కూడా డబ్బులు 2 కోట్ల రూపాయలు. ఆర్జీవీకి కూడా ఇప్పుడు ఏదో వ్యూహమో శపథమో ఏదోగా ఓ చెత్త సినిమాని రామ్ గోపాల్ వర్మ అనే ఒక చెత్త డైరెక్టర్ తీశాడు. నువ్వేం చేయాలి? ఆ డబ్బులు పెట్టినవన్నీ ఎవరి డబ్బులు? జగన్మోహన్ రెడ్డి డబ్బులే. ఈ 2 సినిమాలకి కూడా ఈ 2 సినిమాల్లో హీరో ఎవరు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. తనని పెట్టి తను హీరోనిగా చూపించుకోవటానికి ఒక డబ్బులు పెట్టి సినిమా తీశాడు. ఆ డబ్బులు పంపు చేశాడు. డబ్బులు జగన్మోహన్ రెడ్డి వేరే ప్రొడ్యూసర్కి ఇస్తే ఆ ప్రొడ్యూసర్ అతని పేరుతోటి వచ్చాడు. కిరణ్ కుమార్ ఏదో ఉంది, వాళ్ళ పేర్లు మనకు అనవసరం. డబ్బులు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి. సినిమా తీసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే ఓన్లీ ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. అంటే డబ్బులు బయటికి ఇచ్చేది ఉండదు. అందుకని తను ఖర్చు పెట్టిన డబ్బుల్ని ఎట్లా మళ్ళీ వసూలు చేసుకోవాలని ఆలోచించి ఈ రామ్ గోపాల్ వర్మ తీసిన చెత్త సినిమాని, అంటే జగన్ హీరోగా పెట్టిన చెత్త సినిమాని ఫైబర్ నెట్ ద్వారా కొంటాం. దానికి 2,15,00,000 ఎంతో దానికి ఇవ్వడం. అంటే ఫైబర్ నెట్ కమర్షియల్ సినిమాలు కొంటుందా? అది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఆ ముఖ్యమంత్రి క్యారెక్టర్ హీరోగా పెట్టిన సినిమాని కొంటుందా? ఇంతవరకు ఏదైనా సినిమాలు కొన్నదా? ఈ సినిమా ఎందుకు కొన్నది? అంటే మామూలుగా కొడాలి నాని భాషలో చెప్పాలంటే నీ అబ్బ సొమ్మ ఇది. కొడాలి నాని భాష నా భాష కాదు. మామూలుగా ఏదైనా సినిమా తీసుకో, నువ్వు తీసి అది మొత్తం థియేటర్లో చూస్తారేమో చూడు, ఎవడు చూడటం లేదని తీసుకొచ్చి ఇందులో వేయటం. ఈ ఫైబర్ నెట్ ఉన్నది అందుక. అసలు ఫైబర్ నెట్ ఉన్నది ఎందుకో జగన్మోహన్ రెడ్డికి తెలుసా? రామ్ గోపాల్ వర్మకి డబ్బులు ఇవ్వటానికి కాదు ఫైబర్ నెట్ ఉన్నది. అసలు ఇంకో విషయం ఏంటంటే ఆ ఫైబర్ నెట్ లో ఎంప్లాయీస్ అందరికి కోట్లాది రూపాయల జీతాలు చెల్లించాడు. ఎవరికి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా లేదు. అంటే ఏంటి? ఎవరికి ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి తరఫున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారే వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చాడు. ఇంత దుర్వినియోగం, పచ్చి దుర్వినియోగం. మరి వీటన్నిటి మీద పోలీస్ కేసు పెట్టచ్చు కదండి. కేసు, ఇన్వెస్టిగేషన్, దాని సాక్ష్యాలు, ఆధారాలు ఇవన్నీ ఉంటుంది కాబట్టి ప్రాసెస్ డిలే అవుతూ ఉన్నది. యాక్చువల్ గా ఫైబర్ నెట్ లో జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద కుంభకోణాన్ని అసలు ఈజీగా ఎక్స్పోజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రామ్ గోపాల్ వర్మ ఎపిసోడ్ తోటి జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు. అంటే ఫైబర్ నెట్ ఒక్క దాంట్లోనే దొరికాడు అంటే చాలా వాటిలో దొరికాడు. చాలా వాటిలో
మొత్తం అన్ని ముందరికి వెళ్తూ ఉన్నాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి తన మీదకి ఇవన్నీ కేసులు వస్తాయని ముందరే తెలుసు కాబట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, రాష్ట్రంలో అరాచకం సాగుతుంది, రాష్ట్రంలో అది సాగుతుంది ఇది సాగుతుంది అని చెప్పి రకరకాల మాటలు చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా త్వరలో ఒక కొలిక్కి వస్తాయని భావించవచ్చు. ఏపీ ఫైబర్ నెట్ విషయానికి వస్తే మాత్రం ఇందులో చాలా ఉల్లంఘనలు జరిగినాయి. ప్రధానమైన ఉల్లంఘన ఈ రామ్ గోపాల్ వర్మ కేసు ప్లస్ ఈ జీతాల ఇష్యూ. వీటిని సత్వరమే ప్రభుత్వం కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది. ఫైబర్ నెట్ కొత్త చైర్మన్ వచ్చాడు కదా జీవీ రెడ్డి, అతను కూడా చాలా సీరియస్ గానే ఉన్నట్టే కనిపిస్తూ ఉన్నది. దీన్ని కొలికి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ఫైబర్ నెట్ ని అసలు గ్రామాలకి ఎక్స్పాండ్ చేయటం ద్వారా ప్రజల యొక్క అంటే ఈ ఇంటర్నెట్ దీనికి సంబంధించిన అవసరాలు తీర్చడానికి ఈ ప్రాజెక్టుని మళ్ళీ విస్తృతం చేయాలి. ఇది అసలు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు బ్రెయిన్ చైల్డ్. దీన్ని మళ్ళీ పెంచటానికి అని చెప్పి చాలా ప్లాన్లతోటే ఉన్నారు. ప్లాన్లు ఇంప్లిమెంట్ చేయడానికి ముందు ఇప్పటివరకు తప్పులు చేసిన వాళ్ళని శిక్షించాలి. ఆ ప్రాసెస్ ముందరకు సాగుతుందని అనుకుంటున్నాను నేను. ఇది జగన్మోహన్ రెడ్డికి 30 ఏళ్ళు నేనే ఉంటాను కదా అన్న ఉద్దేశంలో చేసిన నేరాలు ఇవన్నీ. ఇమ్మీడియట్ గా శాంతి వాళ్ళ సిస్టరు వీళ్ళందరి మీద కూడా అంటే గవర్నమెంట్ సర్వీసులో చేరి ప్రైవేటు వ్యక్తులకి లాయల్ గా పనిచేస్తూ ప్రైవేటు వ్యక్తుల ఏజెంట్లుగా మారి గవర్నమెంట్ సొమ్ముని కొల్లగొట్టడానికి సిద్ధంగా ఉన్న ఇటువంటి వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి తగిన శాస్తి చేయాల్సిన అవసరం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ఏదైతే కనుక 30 ఏళ్ళు తానే ముఖ్యమంత్రిగా ఉంటాను అనేటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థల్ని కూడా చేర్చాడు. అందులో ఈ ఫైబర్ నెట్ కూడా ఒకటి. అయితే ప్రభుత్వ సర్వీసుల్లో ఉంటూ ప్రభుత్వ ఖజానాకి అలాగే ఏదైతే కనుక జవాబుదారీగా ఉండాల్సినటువంటి ఉద్యోగులు అధికారులు ఈ రకంగా తమ బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ప్రజలు ఏదైతే కొల్లగొట్టినటువంటి ఈ పరిణామాలు ఉన్నాయో వీటిపైన ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకతతో పాటుగా వాళ్ళపైన వెంటనే చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉందన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.